హలో హాయ్ ఫ్రెండ్స్, ముఖ సౌందర్యంకి కావాల్సిన చిట్కా అండి. ముందుగా ఒక ఆరెంజ్ తీసుకోవాలండి. ఒక ఆరెంజ్ తీసుకొని ఆ ఆరెంజ్ పండుని తొనలుగా తీసుకొని ఈ తొనలుగా తీసుకున్న ఆరెంజ్నండి వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. విడమర్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దగ్గరగా అండి గుజ్జులా పేస్టులా అయ్యేలాగా చూసుకోవాలండి. పేస్టులా చేసుకొని ఈ పేస్ట్నండి తీసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను హనీ కలుపుకోవాలండి. ఒక స్పూను హనీ కలిపిన తర్వాత పెసరపిండి అండి, ప్రతి ఇంట్లో ఉంటుందండి పెసరపిండి లేకుంటే కానీ మినపపిండి అండి, ఏదైనా సరే పెసరపిండి కానీ మినపపిండి కానీ ఈ రెండిట్లో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోండి. అదైనా ఇదైనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పెసరపిండి ఉంటే పెసరపిండి, మినపపిండి ఉంటే మినపపిండి ఒక్క స్పూన్ మాత్రమే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీంతో పాటు కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు దీనిలో మిక్సీ చేసినట్లయితే దీన్నన్నిటిని బాగా కలిపి మీరు ఫేస్కి బాగా నీట్గా మీరు దాన్ని తీసి ఒక వేలుతో ఇట్లా రుద్దుకునే అవసరం లేదండి. చక్కగా మీరు అరిచేతిలో వేసుకొని మంచిగా రెండు చేతులకి ఆయిల్ పెట్టుకుంటారు కదండి హెయిర్కి, అలా చక్కగా నీట్గా రెండు చేతులకి అప్లై చేసుకొని మంచిగా ఫేస్ అంతా వేసుకోవాలండి. ఫేసే కాదండి, మనకి నెక్ కూడా ఒక్కొక్కసారి బ్లాక్గా ఉంటుందండి, మీరు నెక్ కూడా వేసుకోవచ్చు అండి. ఫేస్ నెక్ మొత్తం మంచిగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత గోరువెచ్చటి వాటర్ అండి, లైట్గా వేడి చేసిన వాటర్ అండి, ఈ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మీ ఫేస్ ఎంతో గ్లోయింగ్గా ఉంటుంది. మీరు ఇలా కానీ ఒక 1 వీక్ చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ తెలుస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.